సాయిరామండి. గరుడ పురాణము 5వ రోజు పారాయణము. గరుడ పురాణ వక్తృ స్తోత్రు పరంపర విష్ణు స్వరూప వర్ణన. గరుడునికి పురాణ సంహిత వరదానం. సౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును అమూలాగ్రము వినాలని ఉందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమ పౌరాణికుడైన సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను. ఆయన కన్నులు తెరవగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను. గురుదేవా, మీరు పరమేశ్వరుడు భగవానుడైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులను నాకు బోధించండి. మీరెంతసేపు ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారని కూడా నాకు అవగతమై ఉన్నది. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడికి చేరారు. వ్యాస మహర్షి మాతో, నాయనలారా, నాకు ధ్యానంలో గోచరించేది శ్రీ మహావిష్ణువే. ఆయన గురించి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడ మహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకమారు నారదుడు, దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, నేను సత్యలోకానికి వెళ్ళాము. ఆది బ్రాహ్మణుడు గురుదేవులకే గురువు, సృష్టికర్త అయిన ఆ దేవదేవునికి ప్రణామం చేసి, హే దేవదేవేశ, సర్వ వేదసారము సర్వజ్ఞానసారము మీరే, మాకు సారతత్వాన్ని అనుగ్రహించండి ప్రార్థించాం. సర్వశాస్త్ర సారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకు, శివునికి, అన్య దేవతలకు దీనిని వినిపించాడు అంటూ బ్రహ్మ సందర్భాన్ని ఇలా వివరించాడు. ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన కన్నులు తెరిచి మమ్ము చూడగానే ప్రణామం చేసి, హే సదాశివ, మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీకంటే గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమదేవతా స్వరూపముంటే మమ్ము కరుణించి ఆ పరమసారతత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను. బ్రహ్మాది దేవతలారా, నేను సర్వఫలదాయకుడు, సర్వవ్యాపి, సర్వరూపుడు, సర్వప్రాణి హృదయవాసి పరమాత్మ సర్వేశ్వరుడునగు విష్ణు భగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవ, ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని, జటాజూటాన్ని ధరించి నిరంతర వ్రతాచరణ నిరతుడనై ఉంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడు, అద్వైతుడు, జయశీలుడు, నిరాకారుడు, సాకారుడు, పద్మనాభుడు, నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయి ఉండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తున్నాడో ఆ పరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి, పదండి అన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు. సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయకాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడు ఆయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడనై ఉంటాను. కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో గుచ్చపడిన మనులలాగా మనమంతా సత్వరజస్తమో గుణాలతో సహా ఆ సర్వేశ్వరుని యందే ఉన్నాము. సహస్రముఖుడు, సహస్రాది కబుజుడు, సూక్ష్మత కన్నా సూక్ష్ముడు, స్థూలత కన్నా స్థూలుడు, గురువులలో ఉత్తముడు, పూజ్యులలో పూజ్యతయుడు, శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు, సత్యాలలో పరమసత్యము, సత్యకర్ముడు, పురాణాలలో స్తుతింపబడు పురాణ పురుషుడు, ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు, ప్రళయకాలంలో సంకర్షణునిగా కీర్తింపబడ్డ వాడునగు ఆ పరమ ఉపాస్యునే నేను ఉపాసిస్తున్నాను. సత్ అసత్ రూపాలకు ఆవల సత్యస్వరూపుడై ఏకాక్షర ప్రణవానికి మూలమై దేవ యక్ష రాక్షస నాగ గణాలచే అర్చింపబడి విష్ణువునే నేను అర్చిస్తాను. కొలనిలో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతుంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యులోకం, నాభిలో ఆకాశం, చరణాలపై భూమి, కన్నులలో సూర్యచంద్రులు గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గం, మత్స్యలోకం, పాతాళం, భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశపుంజంలో మేఘాలు,
అంగసందులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలిచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. జగత్తునకు ఆది అయిన అనాదితత్వము ఆయనది. అట్టి నారాయణునికి నమస్కారం. ఏ పురాణ పురుషుని నుండి సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితుల ప్రవర్తితాలయనవో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమ సారతత్వ జ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు. ఐదవ సాయిరామండి. 5వ రోజు పారాయణం సంపూర్ణం.